హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైపోయింది కదా వీడియో తీసి. ఈరోజు మా పిల్లల కోసం నేను చేసిన స్నాక్స్ ఏంటంటే, స్వీట్ కార్న్ పకోడీ చేస్తున్నాను. దీనికి స్వీట్ కార్న్ మిక్సీ జార్‌లో వేసుకొని ఒక్క పల్స్ ఇచ్చి ఆపేయాలి. నెక్స్ట్ ఒక బేసన్‌లోకి మనం గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ మొత్తం వేసేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత నేను ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేశాను. నెక్స్ట్ 2 ఆనియన్స్ ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం కారం, ఉప్పు, మన టేస్ట్‌కి కారం కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా, నేనైతే కొంచెమే వేసాను పిల్లలు తింటారు కదా అని. కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇలా దంచుకొని వేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక వేసుకున్న తర్వాత నేను ఏమీ వాటర్ వేయలేదు. శనగపిండి ఒక కప్పు పెద్ద కప్పుతో వేసుకున్నాను. ఈ గరిటెతో 2½ వేసాను. నెక్స్ట్ కలుపుకోవడమే. ఇంకా స్వీట్ కార్న్ పల్స్ ఇచ్చాం కదా మిక్సీ చేసినప్పుడు, ఆ వాటర్ సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనం పకోడీలా కలిపేసుకోవడమే. పిండి కలుపుకుంటాం కదా. స్వీట్ కార్న్ మిక్సీ చేయకపోతే పేలుతుందనమాట స్వీట్ కార్న్. అందుకని నేను కొంచెం పల్స్ ఇచ్చాను. ఇలాగ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లో ఆయిల్ వేసుకోవడమే. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి. కొంచెం వేసి చూసాను, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇంకా నేను చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసుకున్నాను. అంటే కొంచెం పెద్ద పెద్ద పకోడీలా వేసుకుందామని చెప్పి. ఇవి చిన్న చిన్నగా కన్నా పెద్ద పెద్ద పకోడీలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని నేను కొంచెం పెద్దగానే వేసాను. మా చిన్న పాప అడిగింది, మమ్మీ స్వీట్ కార్న్ పకోడీ చెయ్యి అని చెప్పి. సరే ఎలాగా చేస్తున్నాను కదని వీడియో కూడా తీద్దామని చెప్పి తీశాను. ఇది బబుల్స్ అంతా తగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కింద కూడా కొంచెం పెద్దగా వేసాం కాబట్టి బాగా వేగాలి. ఇంక బాగా వేగింది కదా, తీసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందని మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ అన్నీ తీసుకున్న తర్వాత ఈ ప్లేట్ తీసి పక్కన పెట్టాను అనమాట. తీయగానే ఇంక మా పిల్లలు వచ్చి చాలా బాగున్నాయని చెప్పి తీసుకొని తినేశారు. నెక్స్ట్ ఇంకో వాయి కూడా వేశాను. ఇలాగ మా వారు టీ కావాలని చెప్తే టీ కూడా పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇది కూడా వేగింది కదా, ఇది వేగేలోగా ప్లేట్ కూడా ఖాళీ అయిపోయి వచ్చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.